కనీస మద్దతు ధర ఎంఎస్పి. వ్యవసాయ ఉత్పత్తిదారులకు వ్యవసాయ ధరలలో ఏదైనా పదునైన పతనానికి వ్యతిరేకంగా బీమా చేయడానికి ఇది భారత ప్రభుత్వంచే మార్కెట్ జోక్యం యొక్క ఒక రూపం. కొన్ని పంటలకు నాట్యకాలం ప్రారంభంలో భారత ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సిఏసిపి సిఫార్సుల ఆధారంగా దీనిని జిఓఎల్ ప్రకటించింది. ఎంఎస్పి అనేది బంపర్ ఉత్పత్తి సంవత్సరాలలో ధరలో అధిక పతనానికి వ్యతిరేకంగా ఉత్పత్తిదారుని రైతులను రక్షించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిన ధర. కనీస మద్దతు ధరలు ప్రభుత్వం నుండి వారి ఉత్పత్తులకు హామీ ధర. కష్టాల అమ్మకాల నుండి రైతులను ఆదుకోవడం మరియు ప్రజా పంపిణీ కోసం ఆహార ధాన్యాలను సేకరించడం ప్రధాన లక్ష్యాలు. బంపర్ ఉత్పత్తి మరియు మార్కెట్లు గ్లాట్ కారణంగా వస్తువు యొక్క మార్కెట్ ధర ప్రకటించిన కనీస ధర కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం రైతులు అందించే మొత్తం పరిమాణాన్ని ప్రకటించిన కనీస ధరకు ఏజెన్సీలు కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం 7 రకాల తృణధాన్యాలు అంటే వరి, గోధుమలు, బార్లీ, జొన్న, బజ్రా, మొక్కజొన్న మరియు రాగులు సహా 24 వస్తువులకు కనీస మద్దతు ధరలు ప్రకటించబడ్డాయి. 5 పప్పులు, గ్రాము, అర్హర్ లేదా తుర్, పెసలు, ఉరద్ మరియు కాయధాన్యాలు. 8 నూనె గింజలు, వేరుశెనగ, రాప్సీడ్ లేదా ఆవాలు, టోరియో, సోయాబీన్, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, కుసుమ విత్తనం మరియు గడ్డి నువ్వులు, కోప్రా, ముడిపత్తి, ముడి జనపనార మరియు పొట్టు తీసిన కొబ్బరి. ఇటువంటి కనీస మద్దతు ధరలు ప్రోత్సాహక స్థాయిలో నిర్ణయించబడతాయి. తద్వారా రైతులు తమ పొలాన్ని మెరుగుపరచడానికి, మూలధన పెట్టుబడులను చేయడానికి మరియు వారి ఉత్పత్తిని మరియు తద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచడానికి మెరుగైన పంట ఉత్పత్తి సాంకేతికతలను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి. అంత గ్యారంటీ ధర లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ సరుకుల కొరత ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.